గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రతిదాడులను తిప్పికొట్టింది. అయితే మన దాడికి వణికిపోయిన పాక్ అమెరికాతో చేసిన లాబియింగ్ ఇప్పుడు బయటపడింది. ఇది పాక్ బలహీనతకు ప్రత్యక్ష సాక్ష్యం. అమెరికా చొరవతోని ఆపరేషన్ సింధూర్ ఆగిందని, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ తాజాగా ప్రకటించారు. ప్రాంతీయ శాంతి కోసమే పాకిస్తాన్ ఇందుకు అంగీకరించిందని వెల్లడించారు. కానీ యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఫెరా పత్రాలు ఈ ప్రకటనను డొల్లగా మార్చాయి. నిజమేమంటే పాకిస్తాన్ అమెరికా సాయం కోసం 60 సార్లకు పైగా లాబియింగ్ చేసింది. ఇది దౌత్య విజయం కాదు, దౌత్య బలహీనతకు నిదర్శనం. మే 6 అర్ధరాత్రి భారత్ సైనిక దాడులతో షాక్ అయిన పాక్ అమెరికాతో సుమారు 30 సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. పాక్ అంబాసిడర్ అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. మే 7 నుంచి 8న ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబియింగ్ చేసింది. మే 9న లాబియింగ్ను మరింత పెంచి రక్షణ, జాతీయ భద్రతా వ్యక్తులతో 20 నుంచి 25 సార్లు సంప్రదించింది. అమెరికా మీడియా, జర్నలిస్టులతో భేటీలు జరిపింది. భారత్ సైనిక చర్యలతో పాక్ ఎంతగా భయపడిందో లాబియింగ్ పరిమితి నుంచి స్పష్టమవుతోంది. మొత్తం 50 సార్లకు పైగా అమెరికాను సంప్రదించడం, 60 మంది అధికారులను సంప్రదించడానికి నిదర్శనం. వాషింగ్టన్లో భారత్ పాక్ కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసం కనిపించింది. ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం, మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్ తొలి నుంచే వస్తోంది. పాక్ మాత్రం అమెరికా మద్దతు కోరడం, మధ్యవర్తిత్వం కోరడం, కశ్మీర్ను అంతర్జాతీయ చేయడం, ఇదే రెండు అంశాల మధ్య తేడా. బలహీనతకు లొంగిపోయిన పాక్ ప్రకటనలు ప్రాంతీయ శాంతి కోసమని చెప్తున్నాయి. కానీ నిజం మరొకటి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కంగుతిన్న పాక్ చివరకు కాళ్ల బేరానికి వచ్చింది. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇది భారత్ బలహీనత కాదు, దౌత్య విజయం. ఆసిం మునీర్ ప్రకటనలు డొల్లా అని తేలిపోయాయి. పాక్ ఎంతగా దిగజారిపోయిందనే విషయం వెలుగు చూసింది. 60 సార్లకు పైగా లాబియింగ్ చేయడం బలహీనతకు లక్షణం. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక విజయం కాదు, దౌత్య విజయం కూడా. భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది, పాకిస్తాన్ మెడలు వంచింది.